ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ కార్డులపై జీవో పాస్ చేశారు. కొత్త రేషన్ కార్డు ఎవరికి వస్తాయి, మొత్తంగా కొత్త రేషన్ కార్డు ఏ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ అందించబోతున్నారు అనే విషయాలకు సంబంధించి పూర్తి అప్డేట్ చెప్పారండి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ వెరిఫికేషన్, పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్. కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ పిక్ చేస్తూ వారి కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా కొత్త పెన్షన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఒకేసారి అప్లికేషన్ తీసుకోనున్నారు. దీంతోపాటు తల్లికి వందనం పథకం రేషన్ కార్డుపై ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఇస్తున్నారు ఏంటి అనే విషయం కూడా ఇప్పుడిప్పుడే క్లారిటీ వచ్చింది. మొత్తంగా పిల్లలు ఎంతమంది ఉన్నా ఈ విధంగా రూల్స్ అమలు చేస్తున్నారు. ఏపీలో కొత్త రేషన్ కార్డు సంబంధించి ప్రభుత్వం 5 అర్హతలు చేస్తుందండి. మొట్టమొదటిగా పాత రేషన్ కార్డుపై గత 6 నెలల నుంచి రేషన్ తీసుకుంటున్నారా, రేషన్ బియ్యం తక్కువ ధరలో తీసుకుని విక్రయిస్తూ ఈ విధంగా ఫ్రాడ్ చేస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి చిక్కినట్లయితే వారికి శిక్ష తప్పదని చెప్తున్నారు. అలాగే ఉచిత సిలిండర్, కేంద్రం నుంచి ఉచిత సిలిండర్, ప్రధానమంత్రి 2.0 పథకానికి సంబంధించి సబ్సిడీ పడకపోయినా రేషన్ కార్డు అప్డేట్ చేసుకుంటే సబ్సిడీ కూడా పడుతుంది. దాంతోపాటు ఈ నెల నుంచి రేషన్లో కందిపప్పు అండ్ పంచదార ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు జారీ చేశారు.